Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేసిన నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నలుగురు అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే ప్రత్యర్థి అభ్యర్థులు ఎవరు బరిలోకి నిలవకపోవడంతో ఎన్నిక అనివార్యం కాకుండా పోయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయ్యే సమయానికి పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నలుగురే కావడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నికైన వారిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక రాష్ట్ర శాసనసభలో ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా అధికార కూటమి అభ్యర్థుల విజయంపై ముందుగానే స్పష్టత ఏర్పడింది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీకి పెద్దగా ఆసక్తి కనిపించకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం అవుతుందనే అంచనాలు మొదటి నుంచే వ్యక్తమయ్యాయి. చివరకు ఆ అంచనాలే నిజమయ్యాయి. దీంతో ఎన్నికల ప్రక్రియ ఓటింగ్ దశకు వెళ్లకుండానే ముగిసింది. రాజ్యసభకు ఎన్నికైన నలుగురిలో భాష్యం రామకృష్ణ, సానా సతీష్, చింతకాయల విజయ్, లింగమనేని రమేష్ వివిధ రంగాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నాయకులు, వ్యాపారవేత్తలు, సామాజిక కార్యకర్తలుగా పేరు పొందారు. వీరి ఎంపిక ద్వారా రాజకీయ, పారిశ్రామిక, సామాజిక రంగాలకు ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అధికార కూటమి ముందుకు వెళ్లినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్యసభ అనేది దేశ పార్లమెంట్లోని ఎగువ సభ. రాష్ట్రాల తరపున జాతీయ స్థాయిలో అంశాలను ప్రస్తావించేందుకు, రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్యసభ సభ్యులకు కీలక పాత్ర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఎన్నికైన కొత్త సభ్యులపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీలు, అమరావతి రాజధాని అభివృద్ధి, పోలవరం పరిశ్రమల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై వీరు పార్లమెంట్లో బలంగా స్వరం వినిపించాలని ప్రజలు ఆశిస్తున్నారు. మరోపక్క ఏకగ్రీవ ఎన్నిక నేపథ్యంలో అధికార కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రంతో సమన్వయం, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల సాధనలో కొత్త రాజ్యసభ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పోటీ లేకుండానే నలుగురు అభ్యర్థులు రాజ్యసభకు ఎన్నిక కావడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామంగా నిలిచింది.